శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. నమస్కారం. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన కొన్ని కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో మన దైనందిన జీవితంలో మరింత మెరుగ్గా ఎలా జీవించాలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం చెప్పుకునే ఈ కథలన్నీ కూడా రామకృష్ణ కథామృతం అనే పుస్తకంలోవి. ఈ రామకృష్ణ కథామృతాన్ని మహేంద్రనాథ్ గుప్తా రచించారు. ఆయన ఎం అనేవాళ్ళు. ఆయన అప్పట్లో రామకృష్ణ పరమహంస ఉండే దక్షిణేశ్వర కాళికాలయానికి తరచుగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఆయన చెప్పినవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయన తయారు చేసిన రామకృష్ణ కథామృతం పుస్తకం తయారైంది. దానిలో ఈ కథలన్నీ కూడా రాశారనమాట. ఒకసారి ఈ మహేంద్రనాథ్ తన స్నేహితుడిని ఒకరిని తీసుకుని దక్షిణేశ్వరానికి వెళ్ళారు. ఆ స్నేహితుడి పేరు హరిబాబు. ఈ హరిబాబు భార్య చనిపోయి చాలా రోజులైంది. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ అంటే చాలా ప్రేమ, వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. వేరే పనేమి లేదు, ఉద్యోగం ఏమి లేదు, ఇంటి దగ్గరే ఉంటాడు, పిల్లల్ని ఆడిస్తూ ఉంటాడు. గురుదేవులు అతడితో ఒక మాట చెప్పారు. ఏమిటంటే, నువ్వు చూస్తే మంచివాళ్ళగానే ఉన్నావు, అయితే గుమ్మడికాయలు పగలగొట్టే పెద్దన్నయ్యలాగా ఉన్నావు. మన భారతదేశంలో ఒక ఆచారం ఉంది. ఏమిటంటే, ఆడవాళ్ళు గుమ్మడికాయ పగలగొట్టకూడదని. గుమ్మడికాయ ఎప్పుడైనా సరే కొయ్యాలంటే దాన్ని కత్తితో కొయ్యరు. ముందు నేల మీద కొట్టి పగలగొట్టి ఆ ముక్కలైన దాన్ని అప్పుడు కత్తితో కొస్తారు. అందుకని ఏం చేస్తారంటే, ఇంట్లో మగవాళ్ళని పిలుచుకురావాలి. ఇంట్లో మగవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరున్నారంటే, ఇతను ఉంటాడు పెద్దన్నయ్య ఇంటికి. బహుశా బయట అరుగు మీద కూర్చుని పిల్లలతో ఆడుతూ ఉంటాడు, లేకపోతే చుట్ట తాగుతూ ఉంటాడు. అతనికి వేరే పనేమి ఉండదు. ఇలా ఇంట్లో గుమ్మడికాయ పగలగొట్టమని పిలిచినప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఆ గుమ్మడికాయ పగలగొట్టి మళ్ళీ వచ్చి ఆ ప్రకారం కూర్చుని తను చేసే పని చేసుకుంటూ ఉంటాడు. ఏ పని ఉండదు. నిజానికి ఏ పని చేయట్లేదు. పిల్లల్ని ఆడిస్తున్నాడు, లేకపోతే ఇంకేదో కాలక్షేపం చేస్తున్నాడు. రామకృష్ణ పరమహంస ఆ హరిబాబుతో చెప్తారు, ఏమనంటే, నువ్వు అలా ఉండద్దు. ఆ గుమ్మడికాయలు పగలగొట్టే పెద్దన్నయ్యలాగా నువ్వు ఉండద్దు. నువ్వు ఏమైనా పుస్తకాలు తీసుకుని చదువు, లేకపోతే దేవుడి మీద ధ్యానం చేయి, జపం చేయి, ఇంకేదైనా మంచి పనులు చేయి. అంతేగాని ఖాళీగా కూర్చోవడం అనేది మంచిది కాదు అని చెప్తారు. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనలో చాలామంది జీవితం అంతా కూడా ఇలాగ ఖాళీగా గడుపుతూ ఉంటారు. నిజానికి అస్సలు ఖాళీ లేదండి, క్షణం తీరిక లేదు, రోజంతా పనిచేస్తూనే ఉంటానని చెప్పేవాళ్ళు కూడా చాలాసార్లు జాగ్రత్తగా వాళ్ళే చూసుకుంటే తాము చేసే పని ఏంటంటే కాలం వృధా చేయడమే, అంతకుమించి వేరే ఏం లేదని తెలుస్తుంది. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 8వ శ్లోకంలో ఇలా చెప్పారు, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాభిచతే న ప్రసిద్ధ్యే దకర్మణ. శరీరం నిలవాలన్నా సరే మనం పని చేయాలి. పని అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం చేస్తూనే ఉంటాం. నేనేం పని చేయట్లేదండి, నేను కూర్చుని ఉన్నాను అన్నవాడు కూడా తన మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ విధంగా పనిచేస్తూనే ఉంటాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, మనము మన ప్రమేయం లేకుండానే పనిచేస్తున్నాము. అలా చేయకూడదు. మన మనసు ఏం ఆలోచిస్తున్నా అది మన ప్రమేయంతో జరగాలి. నేను ఫలానా విషయం ఆలోచిస్తాను అని చెప్పి అనుకుని దాని గురించి ఆలోచించాలి. నేను ఫలానా పని చేస్తాను అనుకుని ఆ పని చేయాలి. అలా కాకుండా మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటే మనం కూడా దాన్ని అనుసరించిపోతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. భగవద్గీతలోనే ఈ కర్మయోగంలోనే ఇంకొక శ్లోకం కూడా ఉంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. మనం ఇప్పుడే అనుకున్నాం ఏమిటంటే, మన ప్రమేయం లేకుండానే మనం పనిచేస్తూ ఉంటామని. అది ఎందువల్ల జరుగుతుందంటే, మనిషికి ఉన్న గుణం వల్ల జరుగుతుంది. మనిషి తమస్సులో ఉన్నాడా, రజస్సులో ఉన్నాడా, సత్వగుణంలో ఉన్నాడా అన్నదాన్ని బట్టి అతను పనిచేస్తూ ఉంటాడు.
తమస్సులో ఉన్నవాడు ఎప్పుడు నిద్రపోదాం అనుకుంటుంటాడు, అది కూర్చుందాం నీరసంగా ఉంది అనుకుంటూ ఉంటాడు. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టడు. శ్రద్ధ లేకుండా ఏదో అదొక రకమైన మత్తులో ఉన్నట్టుగా ఉంటాడు. ఇటువంటి వాడు గనక పనిచేస్తూ ఉంటే ఆ పని వల్ల అతడికి అభివృద్ధి కలగదు, అతడి వ్యక్తిత్వంలో అభివృద్ధి రాదు. దీనికంటే వివేకానంద ఏం చెప్పారంటే, మనం తమస్సుతో పని చేయకూడదు, రజస్సుతో పని చేయాలి అని చెప్పారు. ఈ రజోగుణం అనేది అసలు మన భారతదేశంలోనే ఒక వెల్లువలా మేల్కోవాలి. భారతదేశం అంతా కూడా తమస్సులో మునిగిపోయింది అని చెప్పి స్వామీజీ చెప్తారు. ఈ రజోగుణం ఏం చేస్తుంది? రజోగుణం మనం పనిచేసేలాగా చేస్తుంది. మనం ఏదో ఒక లక్ష్యాన్ని తీసుకుని దానికోసం పనిచేయడానికి మనం శ్రద్ధ చూపించేలాగా చేస్తుంది. రజోగుణం వల్ల ఒకసారి మనం అనుకున్నది వస్తే మనం సంతోషిస్తాం, లేకపోతే దుఃఖంలో పడతాం. అయినా సరే తమో గుణం కంటే రజోగుణం అనేది చాలా మేలు. తమో గుణంతో పనిచేస్తూ అసలు మనం ఏం పని చేస్తున్నామో తెలియకుండా ఉండడం కంటే రజోగుణంతో పనిచేస్తూ మనకి ఫలితం వచ్చిందా రాలేదా, అయ్యో నేను సంతోషంగా ఉన్నానా దుఃఖంగా ఉన్నానా, నేను అనుకున్న సాధించానా లేదా అని చెప్పి ఆలోచించడం అనేది మెరుగు. అది మనకి ఇంకా మంచి చేస్తుంది. వివేకానంద స్వామి చెప్పిన ఫేమస్ కొటేషన్ మనందరికీ తెలుసు, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత. లేవండి, మేల్కోండి, మీ గమ్యాన్ని చేరే వరకు ఆగకండి. ఉపనిషత్తుల్లో ఈ ఉత్తిష్టత జాగ్రత్త అని చెప్పినప్పుడు ప్రాప్యవరాన్ని నిబోధత అని చెప్పారు. అంటే మంచి గురువును పొంది ఆయన దగ్గర మీరు నేర్చుకోండి అని చెప్పారు. లేకపోతే ఏదో ఒక విషయం నేర్చుకోండి. ఊరికనే పడుకొని నిద్రపోయే కంటే లేవండి, మేల్కోండి అని చెప్పారు. ఉత్తిష్టత జాగ్రత్త అని చెప్పారు. స్వామీజీ దాన్నే ట్రాన్స్లేట్ చేసి మీ గమ్యాన్ని చేరుకునేదాకా ఆగద్దు అని చెప్పారు. మనం గురువు దగ్గరికి వెళ్ళి ఏమన్నా నేర్చుకున్నప్పుడు, మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు, మంచి విషయాలు నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. అదే స్వామీజీ చెప్పారు, మీ గమ్యాన్ని చేరుకునేదాకా ఆగద్దు అని చెప్పారు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏమండి తెలుగు భాష అంతరించిపోతుంది, లేకపోతే సంస్కృతం అంతరించిపోతుంది అని అనుకుంటాం. మనం ఖాళీగా ఉన్న సమయంలో కనుక కొంచెం సేపు దాని మీద ఖర్చు పెడితే, తెలుగులో 4 పద్యాలు నేర్చుకోవడానికో, సంస్కృతంలో 4 శ్లోకాలు నేర్చుకోవడానికో మనం కనుక ప్రయత్నం చేస్తే అది ఎంత మేలు కలుగుతుంది చెప్పండి. దాన్ని మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళకి నేర్పించవచ్చు. ఒక 2 పిల్లల్ని 3 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ఏమాత్రం కొంచెం నేర్పించినా కూడా మనం ఈ తెలుగు భాష అంతరించిపోతుందని, సంస్కృతం అంతరించిపోతుందని భయపడాల్సిన పని ఉండదు. ఎంత చిన్న పని చేసినా సరే దానివల్ల చాలా మేలు కలుగుతుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్తారు. మనం చేసే ధర్మం కొంచెమైనా సరే దానివల్ల చాలా మేలు కలుగుతుంది అని చెప్పి భగవద్గీతలో చెప్పారు. కొద్దిగా పని చేస్తే చాలు, అది నెమ్మదిగా పెరుగుతూ ముందుకు పోతుంది. అసలేం పని చేయకుండా కూర్చునే కంటే ఏదో ఒక పని చేయడం మొదలు పెట్టడం మేలు కదా. చాలా సమయం మన జీవితంలో రోజులో వృధా చేస్తూ ఉంటాం. టీవీ సీరియల్స్ కానీ, లేకపోతే అనవసరమైన యూట్యూబ్ వీడియోలు కానీ మాటికి చూస్తూ ఉంటే అంతులేని సమయం వృధా అయిపోతూ ఉంటుంది. దానికి బదులు ఆ సమయంలో ఒక భగవద్గీత కానీ, శతకాలు కానీ, ఇంకేమైనా సరే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇంకే విషయమైనా సరే, ఇంకేదో ఒక రకమైన వృత్తి వ్యాపారాలు ఏమైనా సరే అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. జీవితంలో గుమ్మడికాయ పగలగొట్టే పెద్దన్నయ్యలాగా ఉండకుండా మన జీవితం వల్ల ప్రపంచానికి ఒక ప్రయోజనం కలిగేలా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.